భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన లాగేసాను మొత్తం లాగేమది మెల్లగా చిరిగిది లేదు వదిలేదు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు ఆరాధనలోకి మనం ప్రవేశించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని లేఖన భాగాన్ని చూసినట్లయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి హృదయమారా ఘనపరిచి ఆరాధన చేయటం కొరకై వాక్య వెలుగులో ప్రభువును మనం ఆరాధన చేయటం కొరకై కొన్ని లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ రాయబడిన మాటను మనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్ సెలవిస్తున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మనందరికీ ఇంత ముందు నుంచే చాలా వారాల నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కాదు ఇంకెక్కువ వారాలే. ఎప్పుడు? అక్కడ మందిరంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాం. అక్కడ మందిరంలో ఉన్నప్పుడు, పాత మందిరంలో ఉన్నప్పుడే కదా 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి చాలా విషయాలు చెప్పండి. ఇప్పుడు లెక్కేసుకుంటూ పోతే అది సంవత్సరం దాటిపోయింది. కానీ మనం చూసే విధానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం దేని సూచనగా ఉందంటే సంఘం ఎత్తబడుట. సో సంఘముగా ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. ఎవరు ఎత్తబడుతున్నారు సంఘముగా అంటే, మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. అంటే వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టినా వాళ్ళు మరణించలా, వారు నిద్రలో ఉండారు. అలాంటి వారు ఎత్తబడుతున్నారు అన్నది ఒక 5 విషయాలు చూస్తూ వచ్చాం వారి గురించి. తర్వాత చూసినట్టయితే దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాము. తర్వాత ఏం చూస్తూ వచ్చాం? సజీవులే ఎవరు ఎత్తబడుతున్నారు? రెండో కోణం. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇది రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ సజీవులే జీవం కలిగిన వారి గురించి ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? దాదాపు 20 వారాలు కంప్లీట్ అయినాయి. ఎన్ని? 20. గత ఆదివారం నేను లేను, అంతకుముందు ఆదివారంతో 20 కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు 21వ వారం చూస్తున్నాం. ఏమని? సజీవులే కానీ జీవం కలిగిన వారు. అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినప్పటికీ యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, అది పోగొట్టుకోకుండా ఉంటారో, వాళ్ళు ఆ సంఘంగా ఎత్తబడతారు అన్నది ధ్యానిస్తూ వస్తున్నాం. సో ఇప్పటికే దాని గురించి 20 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 21వ వారం చూస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. సియోన్లో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటగా యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడైన పేరు పెట్టెదరు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట
యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకోవడం కొరకై ఎవరైతే నిలవబడి ఉండారో, జీవం కలిగిన వారికి ఉండటం కొరకై వారి పేర్లు యెరూషలేములో దాఖలు చేయబడుతున్నాయి. ఏమని? జీవం కలిగిన వారుగా వారు ఉన్నారని. అదే రీతిలో మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో, నూతన యెరూషలేములో జీవం కలిగిన వారమని మన పేరు లిఖించబడి క్రీస్తు యేసు ద్వారా ఏ జీవాన్ని అయితే మనం పొందుకున్నామో దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకుంటూ ఉన్నామన్న దానికి సాదృశ్యంగా మనము క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించడం కొరకై ఆయన జీవాన్ని మనం కలిగిన వారు ఉన్నాం. ఆ జీవాన్ని కలిగి మనం ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. దాన్ని బట్టి దేవుని కొందనాలు. సో ఇక్కడ ఎవరి పేరైతే ఆ యెరూషలేములో జీవం కలిగిన వారిని దాఖలు చేయబడుతుందో వారికి ఏం చేయబడుతుంది అని అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ 1వ వచనం ఏమని రాయబడుతుంది? చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు అమ్మా ఆగా నిలుచున్నట్టు ఉందాడా? నట్లు బోట్లు లేదమ్మాడా? సరిగ్గా చదువు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి నట్టు ఉందాడా? ఈ నట్లు బోట్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టద్దు, ఉండదే చదవాలి. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతి యొక్క మీకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకోరు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరి పేరైతే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకోబడుతున్నారంట. సో ఎవరి పేరైతే నూతన యెరూషలేములో జీవం కలిగిన వారిని దాఖలు చేయబడుతుందో, ఎవరైతే నూతన యెరూషలేములో జీవం కలిగిన వారికి ఉంటున్నారో వాళ్ళు ఆ భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదల నుండి తప్పించబడుతున్నాం. సో భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటంటే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. అవేంటి అన్నది చాలా విషయాలు మనం చూసాం. గత వారం నుంచి చూస్తూ వస్తున్నాం. ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 4 దూతల గురించి చూసాం. 9వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేదానికి 5వ దూత బోర ఊదినప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటండి? సో 5వ దూత బోర ఊదినప్పుడు, సో 7 దూతలు 7 దూతలు 7 బోర్లు ఊదుతున్న సన్నివేశాలు కూడా ఇక్కడ మనకి ఒక అంచనా ప్రకారం, ఒక ఆలోచన ప్రకారమే అవన్న ఫొటోస్ అన్నది తీయబడి ఫ్లెక్సీలో వేయబడి ఇక్కడ అంటించబడి ఉంటాయి. సో 5 దేవతలు ఇప్పటికే 7 దూతలు ఉన్నాయి. వాటిలో 5వ దూత బోర గురించి మనం చూస్తున్నాం. అంటే భూమి మీదకి భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి. ఈ 5వ దూత గురించి మనం చూసినట్లయితే భూమి మీద భయంకరమైన ఆపద ఎలా రాబోతుందంటే, 5వ దూత గురించి గత వారం అంటే పోయిన ఈస్టర్ పండుగ కాకుండా అంతకుముందు వారంలో మనం చూస్తూ వచ్చాం. ఎలా వస్తుంది అని అంటే, ఏదైతే పొగ ఉందో గొప్ప అగాధంలో నుండి పుట్టుకొస్తున్న పొగ ద్వారా, అగాధంలో పుట్టుకొస్తున్న పొగ ద్వారా మనుషుడికి ఆపదలు ఎలా వస్తున్నాయి, మనల్ని భయంకరమైన ఎలాంటి అగాధం నుంచి తప్పించడం అన్నది ఆరాధన. తర్వాత ఎటువంటి అగాధం ద్వారా ఆపదలు రాబోతున్నాయి అన్నది టేబుల్ వర్త మనం చూసాం. అంతటితో కంప్లీట్ అయింది అది. సో మరొక కోణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోనే 3వ వచనాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ 3వ వచనాన్ని చూసినట్టు ఇది ఇంత సింపుల్గా అయ్యేది కాదు. 5వ దూత గురించి చాలా మర్మాలు ఉన్నాయి కాబట్టి అప్పుడే అవ్వదు. ఇక్కడ 5వ దూతను మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే, చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో నుండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇవ్వబడెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని మాటలు సెలవిస్తూ వస్తుంది. గత వారంలో మనం చూస్తుంది ఏంటంటే, అగాధంలో నుండి పొగ వస్తున్నది మనం చూస్తూ వచ్చాం. ఇది ఇక్కడ 5వ దూతను మనం చూస్తున్నాం. సో అగాధంలో నుండి పొగ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చినాయి. సో అందుకే రాయబడుతూ వచ్చింది, పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగిన మిడతలు. సో ఆ మిడతలు ఎలాంటివంటే తేలు తోక కలిగినవి. ఎలాంటివండి? తేలు తోక అంటే ఆ మిడతల్ని మనం చూసినట్టే వాస్తవానికి అవి మిడతల్లాగా వాటికి తేలు లాంటి తోక ఉండుద్ది. అది కుడితే మానవుడికి దాదాపు 5-6 నెలల వరకు నొప్పుల బాధ భరించాల్సిందే. ఎన్ని నెలలు అండి? 5-6 నెలలు. అదంతా ఇప్పుడే చెప్పడం కాదు, ఇంకా చాలా ఉంది, మర్మం ఉంది, తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మనం చూస్తున్నమాట 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఈరోజు ఆ మిడతల గురించి కొన్ని విషయాలు చూద్దాం. పొగలో నుండి వచ్చినటువంటి మిడతలన్నీ రాయబడుతూ వచ్చింది. ఆ మిడతల గురించి చూద్దాం. ఎందుకంటే తర్వాత చాలా మర్మాలు ఉండేవి, ఎప్పుడే అయ్యేది కాదు. సో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే
అందుకే ఈ మిడతలు వస్తున్న సందర్భం కానీ, ఈ పొగలో నుండి భూమి మీదకి వస్తున్న మిడతల దగ్గర నుంచి ఎవరు తప్పించబడుతున్నారంటే సంఘంగా ఎవరు ఎత్తబడ్డారో వారు తప్పించబడుతున్నారు. అందుకే మనం ఎలా తప్పించబడతామంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉండి నేను చదువుతా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమని నిల్చుండి మనం నిద్రించిన వరకు అంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమని నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదాం. కాగా సదాకాలం ప్రభుతో కూడా మనం ఉందుము. సో ఇక్కడ గమనించాల్సిన కొన్ని ఏంటంటే సంఘం ఎత్తబడుట. సో ఎలా సంఘం ఎత్తబడుతుంది అని మనం గమనించినట్టయితే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కడబోరం మ్రోగొట్టంతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ బోరు శబ్దం విన్న మనమందరం కూడా కనురెప్పపాట్లు ఒక్కసారిగా ప్రభు దగ్గరికి మధ్యాకాశానికి కొనుపోబడుతున్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. సో మనం ఎప్పుడైతే మధ్యాకాశానికి కొనుపోబడతామో, ఆ మిడతలు లాంటి మిడతలు, తేలు తోకగలిగినటువంటి మిడతలు, పొగలో నుండి భూమిపైకి వస్తున్నటువంటి మిడతల దగ్గర నుంచి వస్తున్న ఆ భయంకరమైన ఆపద నుండి మనం తప్పించబడతాం, ఆ శ్రమ నుండి. సో అసలు ఆ మిడతలు, ఈ మిడతలు మనం చూసేది ఉండదు. ఈ మిడతల దగ్గర నుంచి మనం వాటి ద్వారా మనం కానివ్వడదు. ఎందుకంటే సంఘంగా మనం ఎత్తబడతాం. ఎవరైతే విడవబడతారో వాళ్ళకి మాత్రమే నష్టం. సో ఇప్పుడు మనం చూడాల్సిన మాట ఏంటంటే, ప్రియులారా, సంఘముగా మనం ఎత్తబడుతున్నాం. అయితే మిడతలు తేలుతోకలా తేలుతోక లాంటి మిడతలు భూమి మీదకి పొగలో నుండి రాబోతున్నాయి. వాటి ద్వారా భయంకరమైన ఆపదలు ఉన్నాయి. వాటి నుండి మనం తప్పించబడతాం. ఇప్పుడు సంఘంగా ఎత్తబడినాం. విడవబడి ఉంటే ఏం చేసేది ఏం లేదు, మేము ఏం చెప్పలేము దాని సందర్భం అన్నది. సో ఇక్కడ గమనించాల్సిన అసలు మిడతల గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు మిడతల గురించి చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ అసలైన వర్తమానం మనం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు చెప్పండి, ఒక బుక్ చదువుతున్నామంటే దానికి ఉపోద్ఘాతం ఉండేది, ఉండిదా లేదా? ఉండేది. ఉపోద్ఘాతం అంటే ఏంటి? ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటి? ప్రారంభం. అసలు ఆ బుక్ ఎలా, దేని కొరకు రాయబడింది, ఎందుకు రాయబడింది, దాంట్లో ఏమైనా ఉందన్నది ఒక ఉపోద్ఘాతం లాగా ముందలు ఇస్తారు దాన్ని. అట్లాగే ఈరోజు ఉపోద్ఘాతం వర్తమానం మిడతల గురించి వచ్చే వారం నుండి డెప్త్ ఉంటుంది. కాబట్టి ఈ మిడతల గురించి ఏం చెబుతాడు అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంది. దీని గురించి మర్మాలు చాలా ఉన్నాయి అక్కడ. అందుకే ఫ్లెక్సీ వేయించి ఆ మిడతలు అన్నీ కూడా రకరకాలు గూగుల్లో కొడితే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వచ్చినాయి. ఇవే ఉంటాయని కాదు సుమి, ఒక అంచనా ప్రకారం ఒక ఐడియా మనకు రావడం కొరకు ఇవి. సో ఈ మిడతలే అనే కాదు, అవి భయంకరంగా ఉంటాయి. సో వాటిని మనం ధ్యానించమని అసలు ఆ మిడతల గురించి కొన్ని విషయాలు, మిడతలు ఎలాంటివి ఏంటి, వాటి గురించి ఒక మాటలో చెప్పాలంటే, పొగలో నుండి మిడతలు వస్తున్నాయి. అసలు మిడతలు ఎలాంటివి? పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడతలు మనం చూస్తున్నాం. అసలు మిడతలు ఎలాంటివి అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించమను ప్రభువుని మీకు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్టు ప్రభావ మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాడు. మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్నదై చెప్పినదైతే జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి ప్రభా. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏవైతే నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ అనాధికాల సంకల్పం ఏవైతే నెరవేర్చండి. భౌతికంగా శరీర సంబంధంగా మాకుండా ప్రతి బలహీనతలు తొలగించండి. దేవాశక్తి చేత బలం చేత కాకుండా ఈరోజు వర్తమానం ధ్యానించే విషయంలో నేను నిలబడుతుండగా కూడా ప్రభా, నేనేమాత్రం యోగ్యని కాను, అనర్హుణ్ణి, అయోగ్యమైన వాడిని, ఏమాత్రం యోగ్యత లేదనుకుంటున్నా. కాబట్టి శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారానే ఈరోజు పరిచర్య జరిగించి మహిమ పొందండి తండ్రి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకై, ఈ వర్తమానం ధ్యానించడానికి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇళ్ళు జరగకుండా సహాయం చేసి పరిచర్య ఎంతో దీవించమని, ముందున్న సమయంతో దీవించమని తండ్రి. వచ్చిన ఈ ప్రజలందరూ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞత తెలుస్తూ రావాల్సిన వారికి కూడా త్వరపెట్టి తీసుకురండి. ఎవరికి ఆలస్యం కాకుండా సహాయం చేయమని, పరిచర్య ఎంతో దీవెనకరంగా చేయమని ప్రభావ, అన్నిటిని మీకు మహిమకరంగా తెచ్చుకోమని ప్రార్థన చేసుకుంటూ ప్రభావ, మరి వర్తమానం ధ్యానించడానికి మరొకసారి నేను ఖాళీ చేసుకుంటున్నాను. నేను నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని కాడు ప్రభావ. మీ ఆత్మ ద్వారా నడిపించి మీరే మహిమ పొంది శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట, పొగలో నుండి భూమి మీదకు వస్తున్న తేలు లాంటి తోక కలిగిన మిడతను మనం చూస్తున్నాం. అసలు మిడతలు ఎలాంటివి అంటే దానికి రెక్కలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఇవన్నీ చెప్పదు. సో ఎప్పుడైనా మిడతలను చూసారా? బొద్దెంకలను చూసారా? బొద్దెంకలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? కాకరొత్తులు అనండి, లేకపోతే కుదరపోతే అనటం రాకపోతే
బొద్దింకల్ని ఏమంటారు? బొద్దింకల్ని ఏమంటారు ఇంగ్లీష్లో? కాకరొత్తులు అంటారా? తర్వాత మిడతల్ని ఏమంటారు? మిడతల్ని ఏమంటారు? గ్రేస్ హప్పర్ అంటారంట. మిడతల్ని ఇంగ్లీష్లో గ్రేస్ హప్పర్. సరే, వాటి గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, పొగలో నుండి భూమిపైకి వస్తున్నటువంటి తేలుతోకగలిగిన మిడతల గురించి చూస్తున్నాం. అయితే అసలు మిడతలు ఎలా ఉంటాయి, మిడతలు ఎలాంటివి అని అంటే బైబిల్లో వాటి గురించి కొన్ని కోణాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మిడతల గురించి చూద్దాం. సామెతల గ్రంథం 30:24. సామెతల గ్రంథము 30:24. ఆ, 27 వచ్చిన చదువున్నాను. మిడతలకు రాజు లేడు. సరే, ఇక్కడ మిడతల గురించి చూస్తున్నాం. సో అసలు మిడతలు ఎలాంటివి అంటే తేలుతోకగలిగిన మిడతల గురించి నెక్స్ట్ ఆప్షన్ ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు మిడతలు ఎలాంటివి, ఆ తేలుతోకగలిగిన మిడతలు ఏం చేస్తాయి అన్నది అది వచ్చే వారం నుంచి మనకు ధ్యానించబడుతుంది. అసలు మిడతల గురించి ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. మిడతల గురించి మనం నెక్స్ట్ వీక్ ధ్యానించే మునుపు అసలు అవి ఎలాంటివో తెలుసుకోవాలి. మిడతలు ఎలాంటివి? పొగలో నుండి భూమిపైకి వస్తున్నటువంటి మిడతలు మనం చూస్తున్నాం. అసలు మిడతలు ఎలాంటివి అంటే మొదటిగా ఇక్కడ రాయబడుతుంది సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం 27వ వచనంలో కూడా మనం చూసినట్టయితే మిడతల గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఒక మాట చెప్పాలంటే వ్యాఖ్యానములు ఎలా రాయబడుతూ వచ్చింది, ఒంటరి అంట మిడతలు. ఎలాంటివండి? మిడతలు ఒంటరి. అవి ఎప్పుడు సమాజంగా కొడతాయి అంటే ఏదన్నా ప్రమాదం వస్తున్నప్పుడు, ఏదైనా ప్రమాదము భూమి మీదకి రాబోతున్నప్పుడు కానీ, ఏదన్నా వాతావరణంలో తేడా వచ్చినప్పుడు అప్పుడు అవి గుంపుగా కొడతాయి అంట. ఎప్పుడు కొడతాయండి? ఏదైనా ప్రమాదం వచ్చేటప్పుడే గుంపుగా కొడతాయి. కానీ మిగతా సమయంలో మిడతలు ఎలాంటివి అంటే ఒంటరిదేనంట. ఎలాంటిదండి? ఒంటరి. అందుకే మనం పాట కూడా పాడుకుంటాం, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకొని నేను ఇంకా కన్నీటితో సాగిపోతున్నారా? సరే, కాబట్టి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిడత యొక్క జీవితాన్ని చూడగా అది ఒంటరితనం కలిగింది. ఎలాంటిదండి? ఒంటరితనం. ఆ మిడత ఏదన్నా ప్రమాదం వస్తే తప్పక దాని యొక్క సమూహం మిడత సమూహంలో కూడిది. కానీ మిగతా టైంలో మిడతలు ఎలా ఉంటాయి అంటే అవి ఎలాంటివి అంటే ఒంటరి జీవితాన్ని కొనసాగించాయి, ఒంటరితనాన్ని కలిగినటువంటివి. వాటికి ఆదరించేవారు లేరు, వాటిని బలపరిచేవారు లేరు, వాటిని ఓదార్చేవారు లేరు. తన ఒంటరి జీవితంలో తాను ఏకాకిగా జీవించడం. ఒక మాటలో చెప్పాలంటే ఎలాగండి? ఏకాకిగా అంటే ఒంటరిగా జీవించడం. ఆదరించేవాడు లేడు, తోడుగా ఉండేవాడు లేడు, బలపరిచేవాడు లేడు, ఎవరూ లేరు. మిడతల యొక్క స్థితిగతి చూడగా అవి ఎలాంటివంటే మొట్టమొదటిగా ఒంటరితనం కలిగింది. ఒకప్పుడు మన జీవితాలు కూడా మిడతలు లాంటివే. మనం కూడా ఒంటరితనం కలిగిన వారమే. ఈ లోకంలో దేవుడు లేక మన అనేవారు మనల్ని విడిచిపెట్టిన, మనల్ని కాదనుకున్న ఈ లోకంలో మనం ఎలా ఉన్నప్పుడు కూడా ఎప్పటికీ దేవుని కృప ద్వారా మనం బైబిల్లో రాయబడినట్లు యోహాను సువార్త 14:18 రాయబడినట్టు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆయన విడవని వాడుగా అనాథలుగా విడవకోకుండా ఇంకా హెబ్రీ 13:5 రాయబడుతూ వచ్చింది. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తా అంటాడు, నిన్నెన్నడూ ఎడబాయుడు, నిన్నెన్నడూ విడవడని ఆయన చెప్పాను కదా. సో ఒకప్పుడు ఒంటరి జీవితం కలిగిన వారం, ఒంటరితనాన్ని మనం కొనసాగిస్తున్న వారం, ఒంటరితనంలో ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు మనం అంటూ ఒక సంఘముగా కలిసి ఉండాం. మనకంటూ దేవుడు ఆత్మీయులు సమకూర్చాడు, మనకంటూ సంఘాన్ని సమకూర్చాడు, ఇంకా ఆయన దేహంలో ఒక అవయవంగా చేర్చాడు. ఒకప్పుడు ఒంటరితనం కలిగిన వారం, ఇప్పుడు ఎలా ఉంటున్నామండి? ఆయన దేహంలో ఒక అవయవం. ఇప్పుడు ఆయన దేహంలో అవయవాలు ఉంటాయంటే ఆయన శరీరంలో మనం కూడా ఉన్నట్టే కదా. ఒకప్పుడు ఒంటరితనం కలిగిన మనల్ని ఇప్పుడు ఆయన సంఘములో చేర్చిన వాడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒంటరి కాదు. అందుకంటే మీలో ఒంటరి అయిన వాడు 1000 మందితో 10,000 మందితో సమానం. ఒకప్పుడు మిడత యొక్క జీవితం చూడగా ఒంటరితనం కలిగింది, కానీ ఒంటరిగా ఉంటుంది, ఏకాకిగా ఉన్నటువంటిది. మనం కూడా మిడత లాంటి జీవితం కలిగి ఏకాకిగా ఒంటరితనం ఉన్న మనల్ని యేసు ప్రభువు తన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా కడిగి ఆయన సంఘముగా ఆయన శరీరంలో మనల్ని సంఘముగా చేర్చుకుని మనలో ఉండే ఒంటరితనాన్ని తీసివేసి ఇప్పుడు మన కష్టం వచ్చినా బాధ వచ్చినా 10 మంది మనకంటూ ప్రార్థన చేసే సమూహాన్ని ప్రభు మనకు ఉంచినందుకే ప్రభువుకి కృతజ్ఞత చెల్లించలేదు మొదటిది. రెండవదిగా మిడతల గురించి రెండో విషయాన్ని చూద్దాం.
రెండో మాట చూసినట్లయితే సంఖ్యాకాండం 13:33. సంఖ్యాకాండం 13:33. అక్కడ నెఫీలు సంబంధులైన కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట అదే లాస్ట్ వచ్చిన ఆ అధ్యాయానికి. సంఖ్యాకాండం 13:33 స్పష్టంగా ఒక మాట రాయబడుతూ వచ్చింది మిడతల గురించి. ఏంటంటే మిడతల గురించి ఈ వచనానికి వ్యాఖ్యానం ఏముందంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాయని అర్థం. ఎలాంటివండి? నిస్సహాయ స్థితి. ఏందమ్మా గాలి మీకే వస్తుందా? మాకు రావట్లేదే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రెండవ కోణం ఏమని రాయబడుతూ వచ్చిందండి? మిడతలు. అవి ఎలాంటివంటే ఫస్ట్ ఒంటరితనం కలిగింది. రెండోదిగా మిడతలు చూసినట్టయితే నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉండేదంటే అర్థం ఏంటి? ఏం చేయలేనిది, ఏం చేయలేని స్థితి. ఏదన్నా చేయాలని ఆరాటం ఉండా ఏం చేయలేని స్థితి. అందుకే దాన్ని మన కోణంలో అర్థం చేసుకోవాలంటే ఏం చెప్పమంటారు అదే సార్? ఇప్పుడు చూడండి, ఎన్నో స్వీట్లు తినాలని ఆశ ఉంటుంది, భయంకరమైన షుగర్ ఉంటుంది, ఏం చేయలేం. వాటిని చూసి తినగలుగుతామా? ఎక్కువ తింటే ఎన్ని స్వీట్లు తింటామో అంత తొందరగా దేవుని దగ్గరికి వెళ్తాం. అదే కదా. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, ఎంత కారం ఎక్కువ తిన్నామంటే అంత త్వరగా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు తినాలనే ఆశ ఉండ పరిస్థితులు అనుకూలపరచం. ఇప్పుడు మిడతల పరిస్థితి ఏంటంటే అవి ఏం చేయాలన్న కోరిక ఆశ ఉండొచ్చు, కానీ అవి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయండి? నిస్సహాయ స్థితిలో, ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటున్నాయి. ఈరోజు ఒకప్పుడు మన జీవితాన్ని మనం గమనించినట్టయితే మిడతల్లాగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు. అది మన బలహీనతను బట్టో, మన అనారోగ్యాన్ని బట్టో, మన కష్టాన్ని బట్టో, ఇంకా మనకి ఏదో ఒక పరిస్థితిని బట్టో మనం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు. మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామో ఆ మిడతల వలె నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని ఆయన తన కృప ద్వారా ఏం చేశాడు? పురుకొలిపి తన జీవాన్ని మనకిచ్చి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయనలో ఉన్న జీవాన్ని మనకిచ్చి తిరిగి మనల్ని సజీవులుగా తిరిగి లేపినందుకై ప్రభువుని మనం ఆరాధించేవారు ఉండాలి. ఇది రెండో కోణం. ఏంటి రెండో మాట? మిడతలు ఎలాంటి? నిస్సహాయ స్థితి. అంటే ఏమీ చేయలేక, చేయాలని ఆశ ఉండ చేయలేని స్థితిలో ఉంటాయి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మిడతల్లాగా మనం కూడా ఉంటూ వచ్చాం. అలాంటి వారిమైన మనల్ని మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరిలో రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నిస్సహాయులు గుండా మనల్ని, ఏమీ చేయలేని మనల్ని, ఏమీ చేయలేకపోతున్నానని అనుకుంటున్న మనల్ని ఆయన కలువరిలో రక్తం ద్వారా కడిగి ఇప్పుడు ఏం చేశాడు? ఏం చేయలేకపోయినా దేవుని ఆరాధించేదాన్ని తెచ్చాడు. ఈ ప్రపంచంలో విలువైనది, సంపాదనతో కూడినది, వెలగలిగిన సంపాదన ఏదన్నా ఉందంటే మానవుడికే అది ఆరాధనే. అంటే మీరు అనుకోవచ్చు, ఆరాధన చేస్తే వెలగలిగిన సంపాదన ఏంటి బ్రదర్ అంటే, ఎంత దేవుని ఆరాధన చేస్తామో అంతగా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అంటే మన సంపాదన ఎక్కడుంది చెప్పండి, మీరు చెప్పండి. మన సంపాదన ఎక్కడుంది? మార్కెట్లో లేదు. మన సంపాదన ఎక్కడుంది? జాబులో లేదు. మన సంపాదన, పరసంబంధమైన సంపాదన ఎక్కడుంది? పనులు చేసే దాంట్లో కాదు. ఎక్కడుంది మన సంపాదన? ఎలా వస్తుంది? నువ్వు చెమటోరిస్తే, ప్రయాసపడితే పొద్దున్నే ఎన్ని గంటలకు వెళ్ళాలి ఆఫీస్కి? 9ంటికి వెళ్తే 9ంటికి అక్కడ ఆఫీస్ అంటే 8ంటికి 7ంటికి బయలుదేరాలి. వెళ్ళి సాయంత్రం 5ంటికి వదిలిపెడితే మనం 9ంటికి ఇంటికి రావాలి. ఇంత కష్టపడితే నీకు ఇచ్చేది నెలకి ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000, 2,00,000. కానీ అసలు చెమటోసుకోకుండా, ప్రయాసపడకోకుండా హృదయమారు ఎలుగెత్తి ఆరాధించినందుకు నీకు వచ్చే బహుమానం ఏంటి తెలుసా? వెలగలిగిన ఆస్తి, ధనము, జీతము కంటే పరలోకం నుండి వస్తున్న ఆశీర్వాదాలు గొప్పవి. నేనేమంటానంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఏం చేయలేని వారికి ఉన్నాం, అసలు ఏం చేయలేం. కానీ దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే ఏమీ చేయలేని మనకి ఆరాధించే ధన్యత ఇచ్చాడు. అంటే మిడతల్లాగా నిస్సహాయ స్థితి. అసలు ఒకప్పుడు మనకు ఆరాధన చేయడం కూడా రాదు. ఎట్లా ఆరాధించాలో కూడా మనకు తెలియదు. నిస్సహాయం. దేవుని మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా అందరూ ఆరాధన చేస్తుంటే ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు టైం ఇస్తే గంట అయినా ఆరాధన చేసేస్తాం. అని చెప్పండి. మన ఆస్తి ఎక్కడ, మన సంపాదన ఎక్కడంటే మనకు వచ్చే శాలరీలో లేదు. అది భౌతికమైనది. అది దొంగతనం చేయొచ్చు, అది చెమట పట్టవచ్చు, చెదలు తినేయచ్చు. కానీ మనకు దేవుడిచ్చే ఆస్తి ఏంటంటే
ఎలా వస్తుందంటే మన ఆస్తి ఆరాధన ద్వారానే. మనం ఎంత దేవుని ఆరాధన చేస్తామో అంత సమృద్ధమైన ఆస్తి భూమి మీద పరసంబంధమైన బహుమానాలు ఇస్తాడు. పరలోకంలో కూడా దేవుని ఆరాధన చేసిన దాన్ని బట్టి గొప్ప బహుమానం కూడా మనకుంది. నిజంగా మనం ఎంత ధన్యులు వచ్చాడండి. మిడతలు ఎలాంటివి? రెండోదిగా అవి ఎలాంటిది? నిస్సహాయ స్థితిలో ఉంది. అయినా ఆ నిస్సహాయ స్థితి నుండి మనం కూడా ఎలాంటి వారమైనప్పటికీ ఆ నిస్సహాయ స్థితి నుండి మనకు విడుదల ఇచ్చి ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నిస్సహాయులమైన మనము దేవుని ఆరాధించే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభుని మనం కృతజ్ఞతలు చెల్లించి హృదయమార ఆరాధించేయాలి. ప్రభా, నిజమే ఒకప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని, ఏం చేయలేని వాడిని, కానీ ఇప్పుడు ఒక చేయగలుగుతున్నా. ఏం చేయగలుగుతున్నా అంటే నీ కొరకు పని చేయలేకపోయినా, ఏదన్నా పనులు చేయలేకపోయినా, ఏం చేయలేకపోయినా కనీసం ఆరాధన చేస్తున్నా. నాకు ఈ ధన్యత నువ్వు ఇచ్చావు ప్రభాని. ప్రభుని ఆరాధించేవారు ఉండాలి. ఇది ఎన్నో మాట. మూడో విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మూడో మాట సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం, 24 నుండి 27 వచనాల వరకు అండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు కొండి. మనం 27వ వచనం చదువుదాం. చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. ఏం తీరుతున్నాయి అక్క? ఏం చదువుతారో ఏంటి అర్థం కాదమ్మా. ఈ తెలుగు ఏంటి కాదు. అక్కడే మెట్టు అనంటే మట్టు అని ఏదో చదువుతున్నావు. అంతకుముందు ఏం దావీదు రాజు ముందంటే ముద్దు అన్నావు. ఇప్పుడేమో ఏం చదువుతున్నావు? పంక్తులు అంటే పక్తు అని ఏదో చదువుతున్నావు. ఏం తెలుగు చదువుతాం ఏంటి? రేపు మాపు సేవకి వెళ్తానంటున్నావు. ఆ హెబ్రోన్లోకి వెళ్ళి ఆత్రం గాత్రంతో ఇట్లా చదివేవు. మా ఏదో నేను చదివేసేయాలి హెబ్రోన్లు అని చెప్పి చదివావు అనుకో, అందరు నవ్వుతూ ఉంటారు. ఏడే చదువుకోవడం రాదు, ఇంకేడని చదువుతా. కాబట్టి చదవటం రాకపోతే ఇంగ్లీష్ టీచర్లు ఉండరు, తెలుగు వాళ్ళు ఉండరు, చదివే వాళ్ళు చదువుతారు. కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటి అని అంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం చదువు ఆశీర్వాదం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. మెట్టెలకు బాబా 27 చదువు. చదువు. అకండి. ఇప్పుడు మీ డాడీ ఇంగ్లీష్ మీడియం చదివించాడా తెలుగు మీడియమా అన్నా? ఏదో తప్పించుకోవడానికి ఇంగ్లీష్ మీడియం అనవాకండి. సరే, ఇప్పుడు అంతా చదువంత ఎందులో నేనే చదువుతున్నా చూడండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సో ఇక్కడ మూడో మాటను చూస్తున్నాం. పొగలో నుండి బయటకు వస్తున్న మిడతలు, భూమి మీదకి తేలుతో కలిగిన మిడతలు మనం చూస్తున్నాం. అసలు మిడతలు ఎలాంటివి? వచ్చే వారం పొగలో నుండి వచ్చినటువంటి మిడతల గురించి ధ్యానిస్తా. అసలు ఆ మిడతలు ఎలాంటివి? మొట్టమొదటిగా మిడతలు ఎలాంటివి? ఒంటరితనం కలిగినవి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మిడతలు మొట్టమొదటిగా ఒంటరితనం కలిగినవి. 2 సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మిడతలు ఎలాంటివి? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటివి. 1 ఒంటరితనం కలిగినవి, 2 నిస్సహాయ స్థితిలో ఉండే. 3 సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం ప్రకారం ఇక్కడ మిడతల గురించి చూస్తున్నాం. ఈ మిడతలు ఎలాంటివి అని అంటే మూడవదిగా వ్యాఖ్యానంలో చాలా వివరంగా ఉంది. మూడవదిగా ఎలాంటివి? అది మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. సో అంటే మూడో కోణం ఏంటంటే, ఒక మాటలో రాయబడుతూ వచ్చింది వ్యాఖ్యానంలో, నాయకుడు లేని స్థితి అంట. ఎవరు లేరండి? నాయకుడు లేడంట మిడతలకి. మిడతలను చూడగా వాటికి నాయకుడే లేడు. నాయకుడు లేకపోయినా ఎలా ఉన్నాయి? నాయకుడు లాగా సాగగలుగుతున్నాయి. నాయకుడు లేకపోయినా సాగగలిగిన అనుభవం ఉంటాయి. కానీ వాటి జీవితాలు చూడండి, వాటి అనుభవాలు చూడండి, వాటికి నాయకుడు లేడు. నాయకుడు అంటే ఎవరు? ఒక నాయకుడు అంటే ఎవరు చెప్పండి? నాయకుడు చేసే పని ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరైనా? ముఖ్యమంత్రి. ఇంకా ఆయా డివిజన్లో నాయకులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మంత్రులు. ఇంకా ఆయా డివిజన్లో వాళ్ళ కింద ఇంకా ఉంటారు. ఎవరు? ఎమ్మెల్యేలు. ఇంకా వారి కింద ఇంకా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఉంటాయి. కొంతమంది నాయకులు ఉంటారు భూమి మీద. అసలు మిడతలకు నాయకుడే లేడు. ఎవరు లేరండి? నాయకుడే లేడంట. మనుషులకి నాయకుడు ఉన్నాడు, మనుషుల కొరకు నాయకులు ఎన్నుకోబడుతున్నారు,
మనుషుల కొరకు నాయకులు నియమించబడుతున్నారు, కానీ మిడతలకు నాయకుడు లేడు. ఎవరు లేరండి? నాయకుడే లేడు. చూడండి, ఒక నాయకుడే లేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ, ఒక నడిపించేవాడు లేనప్పటికీ, ఒక నడిపించే నాయకుడు వారికి లేనప్పటికీ వారి జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. మిడతలు కనుబోలు చూడగా నాయకుడే లేనటువంటి వారు. ఒకప్పుడు మనము ఈ లోకంలో ఎటో తిరుగుతున్నాం, ఎటెటో ఉంటున్నాం, ఏమేమో చేస్తా వచ్చాం, నాయకుడు లేడు. కానీ మనకంటూ ఒక నాయకుడు ఈ లోకానికి వచ్చి, ఆయన కలువరిశిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన మనకి మోషే కంటే గొప్ప నాయకుడిగా మనకుండి ఏం చేశాడు? మనల్ని పరమునకు చేర్చే నాయకుడిగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను కానానులోకి నడిపించడానికి నాయకుడిగా ఉన్నాడు. మన ప్రభువైన యేసు ప్రభువారు మిడతలకు నాయకుడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. కానీ మనకు కూడా ఒకప్పుడు నాయకుడు అంటే లేనప్పటికీ మన ప్రభువైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి బయటకు తీసుకురావడానికి ఒక నాయకుడిగా మోషేని ఎలా ఏర్పరచుకున్నాడు? మన పాప జీవితం నుండి, అపవిత్రమైన జీవితం నుండి, ఏ పాపనైతే మనం జీవిస్తున్నామో ఆ పాప నుండి మనం విడుదల పొందడం కొరకే, మన కొరకై దేవుడు యేసు ప్రభువారిని ఏర్పరిచి రక్త మాంసంలో కలిగిన వాడికి లోకాన్ని పంపి, శరీరమయ ధరింపజేసి లోకాన్ని పంపి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న సందర్భం ఏంటండి? మనకు నాయకుడు ఉన్నాడు. ఒకప్పుడు మిడతల లాంటి వారిని, నాయకుడు లేక ఎటు పడితే అటు వెళ్ళిపోయిన వాళ్ళం, నాయకుడు లేక ఎటు జీవితం అవసరమైందో అటు వెళ్ళిపోతున్న వారు. కానీ ఇప్పుడు ఒక క్రమంలో, ఒక క్రమబద్ధమైన జీవితంలో, ఒక చక్కటి మార్గంలో మనం ఉన్నాం. ఒకప్పుడు నాయకుడు లేడు మనకి, కానీ ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆయన పరలోకానికి వెళ్ళటం కొరకే, పరలోకాన్ని మనం చేర్చడం కొరకే మనల్ని తన మార్గంలో నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయన తన నీతి మార్గంలో మనం నడిపిస్తున్నాడు. తన శ్రేష్టకరమైన మార్గంలో మనం నడిపించి ఆ పరలోక రాజ్యానికి మనం చేరుస్తున్న వాడుకుంటాడు. మిడతలు నాయకుడు లేనివి అయినను మనం కూడా మిడతల్లాకుండా, మనకి ఒకప్పుడు నాయకుడు లేక ఎడుబడితాడు జీవించి పాపంలో లోకంలో పడిపోయిన మనకి ఇప్పుడు పరమ నాయకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా మనకంటూ ఆయన రక్తం ద్వారా కడగటం ద్వారా మనకు ఒక నాయకుడిగా ఆయన ఉండి మనల్ని దేవుని రాజ్యంలోకి నడిపిస్తున్నాడు. ఒకప్పుడు దేవుని రాజ్యం మనకు తెలియదు, అసలు దేవుడు అంటేనే ఎరగని వారం. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు లేడనే బుద్ధిహీనతలో కూడా జీవించిన వారు. ఇప్పుడు నాకంటూ ఓ దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఈ లోకం విడిచిపెడితే నా దేవుని దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఈ లోకం విడిచిపెట్టిన దేవుని దగ్గరకే. నేను నిన్న కూడా సహోదరితో పంచుకుంటూ వచ్చా. ఇప్పుడు నాకు మెడనొప్పులు, ఆయా బలహీనతలు ఎన్నో ఉంటాయి. నాకు ఒక ఆలోచన పుట్టింది కొన్ని రోజుల క్రితం. ఏంటంటే, ఎంతకాలం ఉంటాయి ఈ మెడనొప్పులు? మెడనొప్పులైనా, దేహ బలహీనతలైనా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉండొచ్చు? ప్రభు వచ్చేంతవరకు ఉండొచ్చు, లేదా నేను ప్రభు దగ్గరికి వెళ్ళేంతవరకు అని ఉండొచ్చు. సో నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నాకు మెడనొప్పులు ఉంటాయా? పోనీ ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ప్రభుని కలుసుకున్న తర్వాత అప్పుడు కూడా నాకు మెడనొప్పులు ఉంటాయా? ఎప్పటి వరకు ఉంటాయి నాకు ఆ బలహీనత? ఎవరికైనా మనం ఈ లోకం విడిచిపెట్టేంత వరకా, లేదా ప్రభు వచ్చేంత వరకే. ఆ తర్వాత ఏ నొప్పులు ఉండవు. శాశ్వతమైన రాజ్యంలో సంతోషంగా ప్రభువుని మహిమపరుస్తూ ఏ బలహీనతలు లేని వారికి ఉంటాం. నేనేమంటానంటే, ఒక కష్టాలు బాధలు పడుతున్నామంటే ఈ లోకంలో ఉన్నంతకాలమే. ప్రభు వచ్చాడా వాటి నుండి విడుదలే. పోనీ నువ్వు వెళ్ళిపోయావు ఇక్కడి నుంచే, వండర్ఫుల్, ఇంకా విడుదలే. ఇక అవి ఉండవు. మరణపు వేదన నుండి ఆయన తొలగి లేపాడు. ఆయన మరణపు వేదన నుండి ఎలాగైతే దేవుడు తన కుమారుని పైకి లేపాడో, ఒక రోజు మనకి ఈ వేదనలన్నిటి నుంచి మనం లేపబడి నిత్యత్వానికి సంతోషంగా పరిగెడతాం. అప్పుడు అంటాం, పాటలు కూడా పాడతామేమో అప్పుడు, సంతోషము సంతోషమే సంతోషము. ఇక్కడ మన దగ్గర నుంచి ఎవరు కూడా ఆ సంతోషాన్ని తీయలేకపోయారు. నాకు ఇప్పుడు సంతోషం అని చెప్పి పరలోకానికి ఆనందిస్తూ పరిగెడతామేమో. ఓ రోజు రాబోతుంది, శ్రేష్టకరమైన రోజు. ఎవడో కూడా నీ దగ్గర నుంచి తీసేయలేనంత గొప్ప సంతోషాన్ని పొందుకోబోతున్న రోజు ఒకటి రాబోతుంది. నేనంట, రక్షణ పొందినప్పుడు నీకు ఎంత సంతోషం ఉందో అంతకంటే మిలియన్ల రెట్టు, మిలియన్ల రెట్టు సంతోషం ఉండబోతుంది అక్కడ. కొంతమందిని చూడండి, ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటారు. కొంతమంది నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో అర్థం కాని నవ్వుతారు. కాబట్టి ఎప్పుడు చూసినా చాలామంది నవ్వుతూనే ఉంటారు. మరి ముఖం చూస్తే నవ్వే కనపడింది.
భూమి మీద కనపడ్డ నవ్వు కంటే పరలోకంలో ఇంకా శ్రేష్టకరమైన నవ్వు ఉండేది. నేను అనుకుంటా నీ పెదాలు ఆ నవ్వుకి ఆగదేమో, ఎప్పుడు నవ్వుతానే ఉంటాయేమో. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నేను నవ్వితే నా పొన్ను బయటకు వచ్చింది ఇక్కడ కనబడిద్దేమో, నేను నవ్వితే నా ఎత్తు పొన్ను కనపడిద్దేమో, ఇరిగిపోయిన పొన్ను. ఆడ ఏం పొల్లు కనపడినా ఏం పర్లా, 36 పొళ్ళు కనపడినా ఏం పర్లా. ఎందుకు ఏం పర్లా, మహిమగల శరీరంతో అక్కడ ఉంటాం. నేనేమంటానంటే ప్రియులారా, బైబిల్ వాక్యం చెప్తున్నమాట, మిడతలు నాయకుడు లేరు, అయినా ఆ మిడతల లాంటి జీవితం కలిగిన మనం కూడా నాయకుడు లేకపోయినప్పటికీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన కలువరి శిలువ ద్వారా కడిగి మనకంటూ ఒక నాయకుడు ఉండి, ఈ లోకం విడిచిపెట్టినా నీకేం కాదు, నువ్వు పరలోకంలో ఉంటావు అని మనలో ఒక నాయకుడిగా ఆయన మనకు ఒక నాయకుడిగా ఉండి మనం నడిపిస్తున్నందుకే ప్రభుని ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట. 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 4వ మాట సంఖ్యాకాండం 13:33. సంఖ్యాకాండం 13:33. చదవండి. సంఖ్యాకాండం 13:33 ఉందా అధ్యాయము? పేజీ తిప్ప ఆశీర్వాదం 33వ. సంఖ్యాకాండం సో చాలా ఎట్టగొట్టు లాక్కొచ్చారు. మిడతలు మాట చెప్పాలంటే ఎలాంటివి అని అంటే, మొట్టమొదటిగా వంటతనం కలిగి, 2 నిస్సహాయ స్థితిలో ఉన్నాయి, 3 నాయకుడు లేనివి, 4వదిగా మిడతలు ఎలాంటివి అంటే, ఏంటి నా పిచ్చాడు మిడతల గురించి, కాకుల గురించి, కుక్కల గురించి చెబుతాడు అనుకోకండి. దీనికి మన జీవితానికి చాలా సంబంధం ఉంది, సుదీర్ఘమైన సంబంధం. గ్రహింపు లేని వాళ్ళు అట్లా అనుకుంటారు, కానీ ఖచ్చితంగా వీటి గురించి చాలా ఉంది. అందుకే ఫ్లెక్సీ చేయించింది. మిడతలు ఎలా ఉంటాయో చాలా విషయాలు ఉన్నాయి, భయంకరమైన మిడతలు. ఒక మానవుడు అంచనే ఎలా ఉంటే దేవుడు నిర్మించిన ఇంకా ఎలా ఉంటాయి చూడండి ఆ మిడతలు. అవి ఎలాంటివి? మిడతలే, కానీ తేలు తోక ఉంటుంది దానికి, తేలు తోక లాంటివి. అవి కుడితే 5-6 నెలలు మానవుడు బాధించబడాలి. వాటి గురించి ఇంకా డెప్త్ ఉంది మీకు, అందుకే ఈరోజు మిడతల గురించి చెబుతున్నా. తర్వాత మిడతలు ఏం చేస్తున్నాయి అన్న తర్వాత చెబుతొచ్చేవారు. కాబట్టి ఇక్కడ 4వది చూసినట్టయితే మిడతలు అవి ఎలాంటివంటే, మొదటిగా ఒంటరితనం కలిగినవి, 2 నిస్సహాయ స్థితిలో ఉన్నవి, 3 నాయకుడు లేనివి, 4వదిగా అవి చిన్నవంట. ఎలాంటివండి? చిన్నవి. అవేదో గొప్పదనుకోవడానికి లేదు, అవే పెద్దవి కూడా కాదు. మిడతలు ఎలాంటివంటే 4వ చూస్తే అవి చిన్నవి అంట. వాటి స్థితిగతి చూడగా ఎలా ఉందండి? చిన్నగా ఉందంట. మిడతలు చిన్నవి. చిన్నవి ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి? ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే అనేకులు బాధిస్తున్నాయి. 5-6 నెలలు వాళ్ళు నొప్పులతో బాధపడేటట్టు చేస్తున్నాయి. ఏవి? చిన్న మిడతలు. వాటి తేలు తోక లాంటివి ఉంటున్నాయి. నిజంగా చూడండి, వీటిని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, భౌతికంగా భూమి మీద మిడతలు చిన్నవే, కానీ ప్రభు ఒక మాట అన్నాడు బైబిల్లో, మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? మనమే పెద్దవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. భూమి మీద పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలి? అందరూ చెప్పట్లా. ఎలా ఉండాలండి? అల్పులుగా ఉండాలి. అల్పులు అంటే అర్థం ఏంటి? అల్పులు అంటే అర్థం ఏంటి? అల్పులు అంటే అర్థం ఏంటి? చిన్నవారు అని అర్థం, చాలా చిన్నవారు అని అర్థం. మీరు భూమి మీద చిన్నవారు ఉంటే పరలోకంలో పెద్దవారుగా ఉంటారు. భూమి మీద పెద్దవాళ్ళు ఉంటే పరలోకంలో ఎలా ఉంటారు? నేను ఒక సామెత కాదు, ఒక సంఘటన, ఎవరో ఒక వ్యక్తికి దర్శన పిలుగులు ఎలా వచ్చిందంట, దాన్ని పంచుకుంటూ వచ్చాడు. నేను కూడా చెప్తా, ఇంతకుముందు కూడా చెప్పుకుంటా. ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉంది. ఆ ధనవంతురాలకి ఇంట్లో ఒక పనామ ఉంది. ఎవరు ఉండారండి? పనామ ఉంది ఆ ధనవంతురాలకి. ఆ పని నేను గత వారం కూడా చెప్పినట్టుండే అక్కడ ఎస్ట్రో మీటింగ్స్లో. ఆ పనివారికి ఆ పనామ ఒక ఆమె ఉంది. ఈ ధనవంతురాల దగ్గరికి ఊర్లో వాళ్ళందరూ వస్తున్నారు. ఎందుకు? ఆమె అందమో ఆమె ఐశ్వర్యం చూసి కాదు, ఆమె ధనవంతురాలని, శివనుగా ధనవంతురాలని. ఆ మనస్తత్వాన్ని బట్టి ఆమె దగ్గరికి వెళ్తారా, ఆమెకున్న డబ్బును బట్టి వెళ్తున్నారు ఆమె దగ్గరికి. అందరూ వెళ్తా ఉన్నారు. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చిందంటే ఆ ధనవంతురాలు కొద్దిగా గొప్ప ప్రేమ కలిగింది. ఏదో సమర్పణ చేస్తూ, ఏదో పెళ్ళిళ్ళు కొరకో లేకపోతే ఇంకో దాని కొరకు ఏదైనా అవసరతలు అడిగినా కానీ ఏదో సహాయం చేస్తూనే వస్తుంది, ఏదో ఒకటి సహాయం చేస్తుంది. ఆ ఇంట్లో పనామ ఒక ఆమె ఉంది.
ఆమె కూడా ఇంట్లోనే పనిచేస్తూ వచ్చింది. ఓ రోజు ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరంటే ఒకసారి చచ్చిపోలే. ఫస్ట్ పేద ఆమె చనిపోయింది, తర్వాత ధనవంతురాలు చచ్చిపోయింది. ఇద్దరు చచ్చిపోయారు. పరలోకంలోకి వెళ్తూ ఉందంట ఆమె. పరలోకానికి వెళ్తూ ఉండగానే ఇది ఒక వ్యక్తి దర్శన వెలుగులో కనబడినటువంటి సూచన. అది ఇంతకుముందు యూట్యూబ్లో కూడా చెప్పడం. పరలోకానికి వెళ్తూ ఉంటే ఆ ధనవంతురాలని దూతలు తీసుకెళ్తూ ఉండగా ధనవంతురాలు అడుగుతుందంట. కొంత దూరం వెళ్ళగానే పెద్ద బిల్డింగ్ లాగా ఒకటి ఉందంట. అయ్యా ఇది ఎవరిదంటే, ఇది నీ ఇంట్లో పని అవదన్నారంట. ఎవరిది? బా, నా ఇంట్లో పని ఆమెకి అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తే నేను ఇంకా భూమి మీద ఎంతమందికి న్యాయం చేశాను, ఎంతమందికి దాన ధర్మాలు చేశాను, ఎంతమందికి డబ్బులు ఇచ్చాను, నాకు ఇంకెంత పెద్దగా ఉండేది అని చెప్పి కొద్దిగా ముందరికి వెళ్ళింది. ముందరికి వెళ్తే ఒక చిన్న పూరి పాక లాంటిది కనపడుతుందంట. ఇది ఎవరిది అని అడిగిందంట. ఇది నీదే అని చెప్పాడంట. ఎవరిది? నీదే. అరేరే అట్టంటావా? ఆడ కూడా గొడవే. పరలోక రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా నా ఇంట్లో పని ఆమెకేమో గొప్ప స్థానం ఇచ్చారు, నాకేమో చిన్న పూరి గుడిసె లాంటి స్థానమా? ఇది కరెక్ట్ కాదు. ఇవేం చేస్తాం మరి? దేవుని దగ్గరికి వెళ్ళి వాదిస్తావా? ఎత్తుకెళ్ళి నరకంలో పడేస్తే దరిద్రం పోయింది. ఏమవుతుంది? మా ఇంట్లో పని వాళ్ళకేమో పెద్ద బిల్డింగ్ ఇచ్చావు, నాకేమో చిన్న పూరిపాక. అప్పుడు దూత చెబుతుందంట, అమ్మా నీకు అర్థమయ్యేదాడు చెబుతా. నేను ఇంకా నీ చచ్చిపోయి పైకి వచ్చినా నీ బుద్ధి మారలేదు, నీ బుర్ర మారలేదు చెబుతాను. నీ ఇంట్లో పని అమ్మా, నీ దగ్గరికి ఎవరెవరైతే అవసరత కొలది వస్తున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేది. ప్రభు వాళ్ళకి రక్షణ, వాళ్ళకి మారు మనసి, వాళ్ళ జీవితం మార్చు. భౌతికంగా నా యజమానుల దగ్గరికి వచ్చి ధనం అడుగుతున్నారేమో, ఇంకోటి అవసరం కోరుతున్నారేమో, కానీ నువ్వు పరమందున్న దేవుడు కాబట్టి నువ్వు అన్ని అవసరాలు తీర్చు వాడికి అని నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చేది. నువ్వేమో నీ మెప్పు కోసం, నీ గంత కోసం ఏం చేసేదానివి? డబ్బులు ఇచ్చి మెప్పించుకునేదాన్ని, కనపరుచుకునేదాన్ని. సో నీ డబ్బులు ఇచ్చి నువ్వు గనపరుచుకునేది అంత చేసుకోగా పోగా నీకు మిగిలిన బ్రతుకులో వచ్చిన బహుమానం ఏంటంటే పూరిపాక లాంటిది. ఇదైనా కావాలా వద్దా? మరి నీ ఇంట్లో పనామకి ఎందుకు ఇచ్చావంటే ఇదే కారణం. నువ్వు నీ ఇంటికి వచ్చిన వారికి డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇచ్చి పలానామే ఆ తెలంగాణలో అంటారు పటేల్ అని. పటేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పటేల్ అంటే ఏం మనల్ని ఎవరు పటేల్ అనలేదని దాని అర్థం చెప్పరేంటి? పటేల్ అంటే అర్థం ఏంటి? ఆ ఊర్లో పెద్ద. చెప్పాక నువ్వే చెప్పాలి. ఓ పటేలమ్మంటావు చెప్పు. ఊర్లో పెద్దవాళ్ళని పటేల్ అంటారు. ఇప్పుడు ఇంటికి ఆ ఊర్లోనే ధనవంతురాలు పెద్దామే వచ్చిన వాళ్ళ కళ్ళకే ఏదో ఒకటి దాన ధర్మం చేస్తుంది కాదనకుండా. ఎందుకంటే దాన ధర్మాలు చేస్తే దేవుని రాజ్యంలో బహుమానం పొందుకుంటామని. ఆ జీవితాలు అన్ని పోంగా మిగిలింది ఏంటంటే ఆ పూరిపాక. ఆమె ఇంట్లో పని ఆమెకి ఒక పెద్ద ఆశీర్వాదంతో కూడిన బహుమానం ఇచ్చారు. ఆమె అడిగే మాట, ఆమెకి ఎందుకు అది ఇచ్చారు, నాకెందుకు ఇది ఇచ్చారు? ఆమె భూమి మీద అల్పురాలుగా జీవించింది. ఆమె ప్రార్థనా జీవితం, విశ్వాసం జీవితాన్ని బట్టి ఆమెకి బహుమానం ఉంది. భూమి మీద నువ్వు పెద్ద స్థానాన్ని కోరుకున్నావు కాబట్టి నీకు పరలోక రాజ్యంలో చిన్న స్థానం. అదే ప్రభు చెప్తాడు. భూమి మీద అల్పులుగా ఉంటే పరలోక రాజ్యంలో గొప్పవారు, భూమి మీద గొప్పవారు ఉంటే పరలోక రాజ్యంలో అల్పులు. విషయం ఏంటంటే చాలామంది అజ్ఞానంతో ఉండి ఇక్కడే గొప్పవారికి, ఇక్కడే పెద్దవారిగా ఉండాలని మనం అనుకుంటాం. ఇక్కడ నువ్వు ఏ స్థానం కోరుకుంటున్నావు అక్కడ తగ్గిపోతుంది పరలోక రాజ్యం. ఇక్కడ ఏదైతే వదులుకుంటావో అక్కడ అదే పడుతుంది గొప్ప స్థానం. అదే పడుతుంది. ఇక్కడ 4వ కోణం ఏంటంటే మిడతలు చూడడానికి చిన్నవిగా ఉన్నాయి. వాటి స్థితిగతి చూడగా, వాటి జీవితం చూడగా చిన్నవి మిడతలు. మనం కూడా మిడతల్లాగే చిన్నలాంటి వారిమే, చిన్నలమే. కానీ యేసు ప్రభు రక్తం ధర కడగబట్టం ధర ఇప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ప్రభు మనం సిద్ధపరిచాడు. ఆ అనుభవాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది 4. 5వ కోణం చూద్దామా రండి, సమయం అయిపోతుంది. 5వ మాట సంఖ్యాకాండం 13:33. సంఖ్యాకాండం 13:33. చదువుతారా? సంఖ్యాకాండం 13:33. నెఫీనీలు కదండి, నెఫీలీయులు చూచేతమి. చాలు. కాబట్టి మిడతలు
అవి ఎలాంటివంటే 5వ కోణం చూస్తున్నాం. వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది. మిడతలు అని అంటే అర్థం ఏంటంటే సెర్చ్ చేస్తే కూడా బలహీనమైనవి అంటే. ఎలాంటివండి? అవి ఏమైనా బలమైన లేపగలుగుతావు? కేజీ రాయి లేపగలిగిద్దా చెప్పండి? మిడతలు ఎలాంటివంటే బలహీనమైనవంట. ఎలాంటివండి మిడతలు? బలహీనమైనవి, చాలా బలహీనమైనవి మిడతలు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మిడతలు ఎలాంటివో మనం చూస్తున్నాం. టేబుల్ వర్తమానంలో వాటి ద్వారా రాబోతున్నవి ఏంటన్నా తర్వాత చూద్దాం. సో మిడతలు ఎలాంటివి అని అంటే, మొదటిగా ఒంటరితనం కలిగింది, 2 నిస్సహాయ స్థితిలో ఉంది, 3 నాయకుడు లేనివి, 4 చిన్నవి కొండయి, 5వదిగా బలహీనమని. ఏంటండి? బలహీనం. సో మిడతల యొక్క జీవితాన్ని మనం చూసినట్టే అవి ఎలాంటివి అంటే 5వదిగా బలహీనమైనవి. అవెంతో బలహీనమైనవి. ఒకప్పుడు మనం కూడా ఈ లోకంలో మిడతల లాంటి వారమే, ఒంటరితనం కలిగిన వారమే, నిస్సహాయ స్థితిలో ఉన్నవారమే, ఇంకా నాయకుడు లేని స్థితిలో ఉన్నవారమే, చిన్నవారమే. ఇప్పుడు చూడగా 5వదిగా చూడగా బలహీనమే. సో మనం బలహీనం అయినప్పటికీ యేసు ప్రభువారు తన కృపచేత మనల్ని ఏం చేశారు? బలపరిచాడు. ఒకప్పుడు మనం బలహీన స్థితిలో ఉన్నవారు, ఒకప్పుడు మనం బలహీనులుగా చేపడుతూ వచ్చాం, ఈరోజు బలవంతులుగా అవుతూ వచ్చాం. ఎలా బలవంతులుగా అయ్యామంటే పౌలు రాస్తూ అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. ఎక్కడ ఉందో? కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. నా కుమారుడని పౌలు ఎవరిని సంబోధిస్తాడు? తిమోతి. చదవండి, ఎక్కడుందో మరి? ఎక్కడ రాయబడి ఉంది? తిమోతికి చెబుతున్నాడు కదా. అపోస్తలుడైన పౌలు, తెలియదురండి మీకు, మీరు ఎతికినా కానీ దొరకదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. అది ఒకప్పుడు మనం బలహీనమే. ఎవరండి? బలహీనం. ఇప్పుడు బలవంతులుగా ఎలా అవుతున్నామంటే క్రీస్తు యేసునందున్న కృప. ఆ కృపే మన ప్రభువైన యేసు ప్రభువారు కలువరిశిలో కార్యం. ఆయన కలువరిశిలో కార్యం ద్వారా, ఆయన దేహాన్ని భుజించడం ద్వారా, ఆయన రక్తమును పానీయం చేయటం ద్వారా క్రీస్తు యేసునందున్న కృప చేత మనం బలవంతులుగా అవుతాం. సో ఎలా బలవంతులు అవుతున్నాం ఆయన కృప ద్వారా అంటే, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాకుండా ఆత్మ చేతనే జరిగింది. అంటే క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు అవుతున్నాం. ఆ బలం ఎలా వస్తుందంటే దేవుని ఆత్మ ద్వారా. శక్తి చేతను బలము చేతనే కాదు, మనకు ఇవ్వబడుతున్న బలం ఎలా ఇవ్వబడుతుందండి? దేవుని ఆత్మ ద్వారా మనకు బలం ఇవ్వబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా మన బలం. చూడండి, శరీరం బలమైనదా ఆత్మ బలమైందా? సరిగ్గా ఆలోచించి చెప్పండి నేను అడిగే క్వశ్చన్కి. శరీరం బలమైనదా ఆత్మ బలమైందా? ఎట్లా ఆత్మ బలమైంది చెప్పండి? శరీరం బలహీనమైనది. మరి ఆత్మ ఎలా బలమైంది? దేవుడిచ్చిన ఆత్మ కనుక బలమైంది. ఇంకా నేనేమంటానని ఒక మాట చెబుతా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, శరీరం సహకరించట్లా, అది వాస్తవం, నిజంగానే సహకరించట్లా. ఉదయం నిద్ర అలసట ఉంది. ఆయా ప్రయాణాల్లో గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ముగ్గురు కూడా అటు ఇటు తిరిగి ప్రయాణాల్లో కూడా ఆ జర్నీ కూడా లాస్ట్ సండే కూడా గుడ్ ఫ్రైడే ఈస్టర్కి కూడా, గుడ్ ఫ్రైడేకి ఒక చోటకి వెళ్ళి మళ్ళీ ఈస్టర్కి ఇంకో చోట, నైట్ ట్రైన్ ఎక్కి వెళ్ళి తెల్లవారుజామున 5ంటికి దిగి మళ్ళీ ఆడ వాక్యం చెప్పి, ఓట కాదు మళ్ళీ ఆడ 8:30కే స్టార్టు, 3 వర్తమానాలు టకటక 3 వర్తమానాలు చెప్పి మళ్ళా సాయంత్రానికి సువార్త గుడికి చెప్పి మళ్ళీ ట్రైన్ ఎక్కి నిద్ర లేకుండా వచ్చి మళ్ళీ ఆ ప్రయాణాలు అటు ఇటు అని చెప్పి సేవకుని సరిపోయింది. శరీరం కొద్దిగా బలహీనంగా ఉంది. కానీ ఆత్మ ఎలాంటిది? శరీరం కృషించిపోతున్నా, శరీరం పడిపోయే స్థితి ఉండా, శరీరం జారిపోతున్నా, శరీరం చచ్చిన స్థితిలో ఉండా, బట్ ఆత్మ ముడికి బలమైంది. ఎలా? ఏం పర్లా, నీకు ఇంకా తోడుగా ఉండా, ఇంకా బలపరుస్తున్నా, నీకు తోడుగా ఉండని బలపరిచేది. అప్పుడు శరీరం ఎంత బలహీనమైందో ఆత్మ బలమైంది కాబట్టి శరీరం బలహీనమై పడిపోతున్న స్థితిలో ఉండా, నువ్వు పడిపోవటం కాదు, ఇంకా నువ్వు ఏదో చేయబోతున్నావు, ఇంకేదో నువ్వు చేయబోతున్నావు అని పురుకొలుపునిచ్చి మానవుని నిలబెట్టేది ఆత్మ. ఈరోజు ఒక విషయం ఏంటంటే, మిడతలు ఎలాంటివండి? చాలా బలహీనమైనవి. కానీ మిడతల్లాగా ఒకప్పుడు దేవుని ఎరగక మునుపు బలహీనమైన జీవితం కలిగిన వారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? బలవంతులుగా ఉన్నాం. ఎలా బలవంతులు అయ్యాము? ఆయన కృప ద్వారా. ఆయన కృప ద్వారా ఎలా బలవంతులు చేయబడుతున్నాం అంటే ఆయన ఆత్మే. సో దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మన శరీరం బలమైనదిగా, ఆత్మానుసారంగా కూడా బలమైన వారికి మనం అవుతున్నాం.
దేవుని ఆత్మ లేనిదే, దేవుని ఆత్మ మనతో మాట్లాడకపోతే, దేవుని ఆత్మ మన పాపాల విషయమై సరిదిద్ది మనలో ఉన్న తప్పులు సరిచేసి మనం బలహీనతలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బలపరచకపోతే మనం ఎప్పుడూ బలవంతులం కాదు. మాట చెప్పమంటారా? దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. మిడతలు బలహీనమైనవి, మనం కూడా మిడతలాగా బలహీనమైన వారిమే. ఎప్పటికప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? మనల్ని బలపరుస్తూ వచ్చినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట. అయితే 6వ విషయాన్ని చూద్దారండి. గట్టిగా చెప్పింది అక్కేందో తొందరగా ముగించమని. 6వ మాట నిర్గమాకాండం 10వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నిర్గమాకాండము 10వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. చదువు. ఎందుకు నవ్వుతావు? ఎందుకమ్మా చదివేటప్పుడు? చాలు లేపక్క, చదవటం కష్టం అవుతుంది. కాబట్టి వాక్యం చదివేటప్పుడు నౌకలుగా ఎకేకలు నౌకలు కనుక చదవకూడదు. వాక్యం చాలా భయభక్తులతో చదవాలి. బైబుల్ చదువుతున్నామంటే ఏదో నౌకలుగా చదవకూడదు. కాబట్టి ఇక్కడ 6వ కొండను మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట ఏంటంటే, భూమిలో నుండి పైకి వస్తున్నటువంటి మిడతలు, తేలుతోకగలిగిన మిడతల గురించి చూస్తున్నాం. అసలు మిడతల గురించి చూసినట్లయితే అవి ఎలాంటివి? మొదటగా ఒంటతనం కలిగినవి, 2 నిస్సాయ స్థితిలో ఉండేవి, 3 నాయకుడు లేనివి, 4 చిన్నవి, 5 బలహీనమైనవి. 6వదిగా మిడతలు ఎలాంటివి అంటే, ఇక్కడ రాయబడిన కోణం చూసినట్లయితే మిడతలు వలస వెళ్ళేవంట. ఏమనుంది ఇక్కడ? మిడతలు ఐగుప్తి దేశం దగ్గరికి ఏం చేసినాయి? వచ్చాను. ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను అంటే మిడతలు ఎలాంటివంటే వలస వెళ్ళేవని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది ఈ వచనంలో. ఎలాంటివండి? వలస వెళ్ళేవి. వలస అంటే ఏంటి? వలస అంటే ఏంటి చెప్పమ్మ. కూలి చేయటం. ఎవరిని కూలి చేయవాకమ్మా, ఆగు. కూలి చేయటం అంటే, వలస వెళ్ళడం అంటే కూలి చేయటం అంట. ఇంకా ఒక ప్రాంతంలో నుండి అంటే మనకంటూ నికరమైన గృహం లేకుండా ఎక్కడి నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుండి ఇంకో చోటకి, ఇంకో చోట నుండి ఇంకో చోటకి, అంటే ఎక్కడి నుండి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పని చేసుకోవటం, ఆడ పనులు అయిపోయినప్పుడు ఇంకో చోటకి వెళ్తాం, ఆడ పనులు అయిపోయినప్పుడు ఇంకో చోటకి వెళ్తాం. దాన్ని వలస అంటారు. ఏమంటారండి? వలస. పని కాదు అక్క చెప్పేది నువ్వు. ఈ ఊరు నుండి మరొక ఊరు వెళ్ళిపోవటం, కొంతకాలం అక్కడ నివసించడాన్ని వలస. అక్కడి నుంచి మరొక ఊరు వెళ్ళి మరొక కొంతకాలం నివసించడం, దాన్ని వలస అంటారు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మిడతలు ఎలాంటివంటే వలస వెళ్ళే స్థితి కలిగినవి. ఒక మాట చెప్పాలంటే వాటికి నికరమైన గృహం లేదు. ఉందా? మనకు కూడా ఉందేంటి? సాతాను ఏం చెబితే ఆ జాగ్రత్త వచ్చేవాళ్ళం. నికరమైన జీవితం మనకు ఉందా? నికరమైన ఆత్మీయ జీవితం ఉందా? సాతాను ఏం చెబితే ఆ పనులు చేస్తూ వచ్చేవాళ్ళం. ఎలా నడిపిస్తే అలా నడుస్తూ వచ్చేవాడు. వాడు పాపం చేయమంటే చేసాం, వాడు దోషములు కట్టుకోమంటే కట్టాం, వాడు అపరాధం చేయమంటే చేస్తూ వచ్చేవాడు, వాడు పాపలు పడవేస్తే పడిపోతూ వచ్చేవాడు. అంటే నికరం లేకుండా వలస వెళ్ళిన మిడతలు లాంటి వారు. అయినా యేసుప్రభు వారు ఇప్పుడు వచ్చి నిశ్చలమైనది, శాశ్వతమైనది, నికరమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన. ఒకప్పుడు మనం ఎలాంటి వారం? మనం కూడా ఇంటాగే వలస వెళ్ళినటువంటి వారు. మనుషులు వలస వెళ్ళిన స్థితిలో ఎలా ఉండారో అలాంటి పరిస్థితి, మిడతలు వలస వెళ్ళే మిడతల్లాగా ఎలా ఉండయో అలా ఉండ మనం కూడా. ఎక్కడో ఉండ మిడతలు ఇప్పుడు దేవుడు అనుమతించగానే తూర్పు గాలి చేతి ఏడకు వచ్చినాయి, ఐగుప్తుకు వచ్చినాయి. మిడతలు ఎలా వలస వచ్చినాయో మనం కూడా అలాగ వలస వెళ్ళేటటువంటి స్థితిలో కలిగిన వారు. నిజంగా చెప్పండి, మేము వలస వెళ్ళే వాళ్ళం కాదు, మేము స్థిరమైన వారిని అన్నవారు చెప్పండి. ఈ లోకంలో ఎవరు ఉండరు? చెప్పండి, ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకు చెప్పమంటావా? అసలు నిన్నే దేవుడు జగత్ పునాది వేయబడకుండా క్రీస్తులో స్థిరపరిచాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చి ఈ లోకానికి కూడా వలస వచ్చినట్టే. మనోళ్ళు అంటారు ఇది మా సొంత గృహం, ఇంక మా సొంత గృహం ఇది అన్నా. ఇంకేమంటామా? మేము లోకల్, వాళ్ళు నాన్ లోకల్, నువ్వు కూడా నాన్ లోకలే.
ఏది ఈ లోకంలో బ్రతకడానికి జీవించడానికి గృహం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఈ లోకానికి సంబంధించినవాడు కాదు, ఈ లోకానికి పర్మనెంట్ కాదు. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో దేవుడు ఏర్పరచుకున్నాడంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చా? ఆకాశం నుండి కాదు, దేవుని దగ్గర నుంచి అక్క. దేవుని దగ్గర నుంచి నువ్వు ఈ లోకానికి వచ్చావు. దేవుడు నీ తల్లి గర్భంలో నేను పెడితేనే నువ్వు ఈ లోకానికి వచ్చింది. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినట్లు? దేవుడే నిన్ను ఈ లోకానికి పంపాడు. ఇప్పుడు నీ స్థిరమైన స్థలం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం. మరి ఈ ఊర్లో లేకపోతే ఈ ప్రాంతంలో మనకంటూ ఒక గృహం ఉంటే నాది ఇల్లు, నాది, ఇంకా మేము లోకల్. అసలు నువ్వే నాన్ లోకల్. నీకు లోకల్ అని ఎవడు చెప్పాడు? నువ్వు లోకల్ కాదు, నువ్వు అసలు నాన్ లోకలే. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి సంబంధించినవాడు కాదు, వలస వచ్చావు. మళ్ళీ దానికి బయటికి వెళ్ళి సేవకుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అన్నాడని చెప్పి పుకారు పుట్టించమాకండి. కొంతమంది బ్యాచ్ ఉంటారు అలా సాక్ష్యాన్ని చెడగొట్టేవాళ్ళు. చెప్పేది అర్థం చేసుకోవాలి వాక్యం. కొంతమంది సాక్ష్యం చెడగొడతారు. ఈయన నాన్ లోకల్ అన్నాడు, ఈయన లోకల్ వాళ్ళు కాదన్నాడు, అది దాన్ని. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బుర్ర ఎక్కడో నింద చేసే మనసు మీద ఉంటే, నింద వేయాలని ఆలోచన ఉంటే అట్టగా అర్థమైంది. వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. ఈయన మీద ఏం నింద అర్థం, ఏం తప్పు మాట్లాడతాడని ఎదురు చూచారనుకో, నింద వేయటానికి అన్నీ చూస్తాం. ఆ బ్రతుకులు ఆ జీవితాలు మారాలి. మిడతలు వలస వెళ్తున్నాయి, మనం కూడా వలస వచ్చాం. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? పరలోకం. మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడు? తన దగ్గరే ఏర్పరచుకున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు మన తల్లి గర్భంలో మనం పెట్టాడు. అంటే మనం వలస వచ్చినట్టే కదా. అందుకే యేసుప్రభు అంటాడు, వలస వచ్చాం కాబట్టి ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఏమంటాడు? మీకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? మీరు ఈ లోకానికి వలస వచ్చారు. ఇక్కడ చూస్తున్న 5వ మాట, 6వ మాట క్షమించండి, 6వదిగా మిడతలు ఎలాంటివి అంటే వలస వచ్చినటువంటి మానవులమైన మన జీవితాల్లో కూడా మనం వలస వచ్చిన వారు. స్థిరమైన గృహాన్ని లేకుండా వలస ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే పునాది పైన మనల్ని కట్టి మనకంటూ ఒక స్థిరమైనటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఒకప్పుడు ఆ స్థిరత్వం లేకుండా వలస వెళ్ళిన ప్రజలు లాంటి వారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు మన మనసు కూడా స్థిరత్వం లేదు, వలస వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగి వచ్చేది. కానీ ఇలాంటి జీవితం కలిగిన మనల్ని ఇప్పుడు స్థిరపరిచాడు దేవుడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించాలి. ఇది ఎన్నో మాట. 7వ విషయాన్ని మనం చూద్దాం. ప్రవీణ్, బయట ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమైనా వంట వండుతున్నారా? చూడండి, నాకు మీరు చదవండి, వాళ్ళు ఎవరిని తర్వాత చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. అంటే బయట వంట చేస్తున్నారని చూడు. ఏం చేస్తున్నాడు? ఆ బియ్య ఏం చేస్తున్నాడు? ఆ జోషి ఎందుకు వెళ్ళారు? బయటికి రమ్మని, లోపల రమ్మను. రావాలి లోపలికే. వచ్చిందే ఇప్పుడు మరి టాయిలెట్ కానీ అది దాన్ని ఏళ్ళు చూపిస్తబోతున్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. ఎందుకు బయట ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఎవరికే? ఎవరికి లేడు? సరిగ్గా చదవండి. మిడతలకు రాజు లేడు, అయినను చాలే అన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది? 7వదిగా మిడతలు ఎలాంటివి అంటే రాజు లేనటువంటివి. వాటికి రాజే లేడు. నేను మొదటే చెప్పే కదా, ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి, టక్కనే మిడతలు ఏం చేస్తాయి తెలుసా? ఒక సమూహంలో కూడిపోయి అవి ఆ జరగబోతున్న ప్రమాదాన్ని బట్టి, వెదర్కి ఏదైతే ఆ క్లైమేట్కి ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని బట్టి అవన్నీ సమూహంగా కూడి ఇంకోసాటికి వెళ్ళిపోతాయి. కానీ వాటికి రాజు లేడంట. ఎవరు లేరండి? రాజు లేడు. రాజు లేకపోయినా వాటి ఐక్యత వేరు, వాటి విధానం వేరు. ఇప్పుడు మనుషులకు రాజులు ఉండారు, విశ్వాసులకి సేవకులు ఉండ, ఐక్యత ఉండదు, ఏముండదు. కానీ మిడతలకి రాజు లేడు, అయినా వాటి జీవితం చూడగా ఎంతో ఘనమైనదిగా ఉంటుంది, ఎంతో శ్రేష్టకరమైనది ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మిడతలకు రాజు లేడు. ఎవరు లేరండి? రాజు లేడు. మనకు కూడా ఒకప్పుడు భౌతికమైన రాజును మనం కలిగి ఉన్నాం తప్ప పరసంబంధమైన రాజు లేని వాడికి మనం జీవించాం. అసలు రాజు చేసే పని ఏంటి చెప్పండి? రాజు ఏం చేస్తాడు? సౌలు గురించి, సౌలుకు ముంగట ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడుగుతారు, సమూయేలుతో చెప్తారు. ఏమని చెబుతారు సమూయేలుతో అని అంటే? ఏమని చెప్తారు తెలుసా? సమూయేలుతో ఏమని తీయద్దు నాన్న, ఆ చైర్ అట్టబెట్టు, ఇటు పక్క కూర్చోలేదు, ఇక్కడికి రా, ముందరకు రా. కాబట్టి సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెబుతారు? అయ్యా, మాకు రాజు కావాలి. ఎందుకు రాజు?
మమ్మల్ని ఏలటానికి, మమ్మల్ని నడిపించడానికి మాకు నాయకుడిగా ఒక రాజు కావాలి. రాజు దేనికి? నడిపించడానికి. రాజు దేనికి? ఏలటానికి. వారిని సరైన మార్గంలో నడిపించడానికి ఒక రాజు కావాలి. అది అప్పుడు దేవుడు అంటాడు, నేను తమకు రాజుగా ఉండకోకుండా వాళ్ళు నన్ను కొట్టివేసి ఉండారు. ప్రజలు ఏం చేశారండి? దేవుడు తమకు రాజుగా ఉండకోకుండా దేవుని కొట్టివేసి మనుషులు, మానవ శరీరం కలిగిన రాజును కావాలని కోరుకున్నారు. ఈ రోజుల్లో అంతే. దైవ చిత్తంలో ఉండ సేవకులైనా దైవ చిత్తంలో ఉండేవారు మనకు అవసరంలా. మనకు నచ్చిన సేవకులు, మనకు నచ్చిన వారే మనకు రాజులుగా ఉండాలి. కోరి తెచ్చుకుంటాం కుంపు అయిన తర్వాత. చాలామంది జీవితాలు అలాగ ఉంటాయి. మనకు నచ్చిందే కావాలి, మన మాట వినేవాడు, మనం నచ్చింది మనం చెప్పింది చేసేవాడు కావాలి. దేవుడు నువ్వు చెప్పింది చేయడు, దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. నువ్వు చెప్పింది దేవుడు చేస్తాడా? దేవుడు చెప్పింది నువ్వు చేయాలా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారికి రాజు కొనుక్కొని వాళ్ళు త్రోసివేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పింది చేసే రాజు వాళ్ళకి కావాలి. వాళ్ళకి బుద్ధి రావడానికి సరైన నియమిస్తానని చెప్పి నియమించాడు సౌల్ని. ఈయనట్టు అంటాడంటే వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని రౌతుల్ని, రథాలని మోయటానికి, నడిపించడానికి బానిసలుగా చేసేసుకున్నాడు. ఏమంటామంటే రాజు మిడతలకు లేడు. మనకు కూడా పరమరాజు అయినటువంటి యేసు ప్రభు వారికి రాజులకు రాజుగా మన జీవితాల్లో ఆయన రాజు అని మనం ఒప్పుకోకుండా జీవించినటువంటి వారు. కానీ ఇప్పుడు ఆయన మనకు రాజుగా ఉన్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? నడిపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు? మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, భౌతికమైన రాజు లేనివాడిగా ఉన్నే మిడతలు, అంటే నడిపించేవాడు లేడు వాటికి. మనల్ని కూడా ఆత్మాసంగా నడిపించేవాడు లేరు, దైవికంగా నడిపించేవాడు లేడు. ఉండవాడిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. దైవికంగా నడిపించేవాడు, ఆత్మానుసారంగా నడిపించేవాడు, మర్మాలతో కూడిన విధానంలో నడిపించేవాడు మిడతలకు లేడు. ఒకప్పుడు మనకు కూడా మర్మాలు తెలియపరిచేవాడు లేడు. ఇప్పుడు మన ప్రభు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ శిలువ కార్యం మన హృదయంలో జరగటం ద్వారా ఇప్పుడు ఏమైంది? మనకు ఒక రాజు ఉన్నాడు. ఆయనే మన ప్రభు యేసు ప్రభు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపించేవాడు ఉన్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? వాక్యం ద్వారా నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? తన రాజ్యానికి. ఎక్కడ తన రాజ్యం? పరలోక రాజ్యం. ఎందుకు నడిపిస్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం రాయబడుతూ వచ్చిన 2-3 వచనాలు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఎందుకు నడిపిస్తున్నాడు అండి? తండ్రి ఇంట అనేక నివాస స్థలములు, వాటిని మనకి ఇవ్వటం కొరకే మనల్ని తండ్రి రాజ్యంలోకి నడిపిస్తున్నాడు. రారాజుగా మనకుండి, రాజులకే రాజుగా ఆయన ఉండి తండ్రి ఉండే స్థానంలోకి, తండ్రి ఉండే రాజ్యంలోకి మనల్ని నడిపిస్తున్నాడు. ఇందును బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభువా, వాస్తవానికి నేను మిడతల లాంటి వాడిని, ఒంటరితనం కలిగిన వాడిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని, ఇంకా నాయకుడు లేనట్టు స్థితిలో ఉన్నవాడిని, ఇంకా చిన్నతనం కలిగిన వాడిని, ఇంకా బలహీనుడిని, ఇంకా వలస వెళ్ళిన స్థితిలో ఉన్నవాడిని, ఇంకా చూడగా రాజే లేనటువంటి స్థితిలో ఉన్నవాడిని. కానీ ఇప్పుడు రాజు లేని మిడతల లాంటి వారి మనల్ని ఇప్పుడు దేవుడు ఎలా చేశాడు? వాస్తవం అదే. మిడతలకు రాజు లేడు, మనల్ని ఇప్పుడు రాజులుగా చేసేసాడు. ఒకప్పుడు మిడతల లాంటి వారు, ఇప్పుడు మనమేమై ఉన్నాం? మనమే రాజులం అయిపోయాం. రాజులం అయ్యేమా లేదా అన్నది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మేము రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డాం. ఒకప్పుడు రాజు లేని స్థితిలో ఉన్నాం, ఇప్పుడు మనమే రాజులం అయిపోయాం. ఎంత గొప్ప ధన్యత యేసు ప్రభు ఇచ్చాడు చూడండి. ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా ఒకప్పుడు ఒకప్పుడు మనకు రాజే లేడు, అంటే నడిపించే నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు, మనకు ముందుండి మనం నడిపించేవాడు లేడు. కానీ ఇప్పుడు మనమే ఎదుటి వ్యక్తికి ముందుండి నడిపించే రాజుగా మనల్ని ప్రభు సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారికి ముందుండి, అయ్యా దేవుడి మార్గం ఇది, రక్షణ పొందండి, మారుమూసి పొందండి, దేవుని రాజ్యానికి వెళ్ళండి మనం నేర్పిస్తున్నాం. అంటే నిన్ను దేవుడు ఒక రాజుగా చేశాడు. ఒకప్పుడు అసలు రాజే లేని వారు, ఇప్పుడు మనమే రాజులమై ఎదుటి వ్యక్తిని నడిపించేవారు ఉన్నాం. ఈ గొప్ప ధన్యత యేసు ప్రభు కలువరి శిలువ రక్తం ద్వారా మిడతలమైన మనల్ని ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చినందుకై ఆయన కలువరి శిలువ ద్వారా మన జీవితాన్ని మార్చి ఒంటరితనాన్ని తీసివేశాడు, నిస్సహాయ స్థితిని తీసివేసేసాడు, ఇంకా చిన్నతనాన్ని తీసివేసేసాడు, ఇంకా చూడగా ఇంకా చూసినట్టయితే నాయకుడు లేని స్థితిని తొలగించేసాడు, ఇంకా చూడగా బలహీనతను తీసివేశాడు, ఇంకా చూడగా వలస వెళ్ళిన స్థితి నుండి తీసివేసి స్థిరత్వాన్ని ఇచ్చాడు, ఇంకా రాజు లేని స్థితి నుండి మనల్నే రాజుగా చేశాడు. మిడతల లాంటి జీవితం కలిగిన మనల్ని, మన జీవితాన్ని మార్చి ఒక గొప్ప అనుభవంలో ప్రభు తీసుకొచ్చినందుకే ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక.
ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం.